బండోడా, ఆ ఏంటి సార్? ఆవిడికి 1000 రూపాయలు ఇస్తానన్నానని వెళ్ళి చెప్పావు. అలాగే సార్. అక్క అక్క, ఆయన నీకు 1000 రూపాయలు ఇస్తారంట. రమ్మని చెప్పు. అలాగే అక్క. నాకు ఈ 1000 రూపాయలు వద్దు. నాకు 25,000 కావాలి. ఎక్కడైనా పాచి పని చేసి మీ డబ్బులు మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. అంతేకాదు, వడ్డీగా మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా నువ్వు అడిగిన డబ్బు మళ్ళీ వచ్చిస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, రా. ఈ స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే నీ బిడ్డకి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు కన్ఫర్మ్ అవుతోంది. ఇది ఆపరేషన్ వల్ల క్యూర్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? 25,000 రూపాయలు అవుతుందమ్మా. మీరు డబ్బు అరేంజ్ చేసుకుంటే నేను ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తాను. 25,000 ఎక్కడి నుంచి తేవాలి? సరే సరే డాక్టర్. అత్తయ్య, ఏంటి పాపం పొట్టను పెట్టి మళ్ళీ పాపం ఎందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నా కొడుకు నీ పొట్టను పెట్టుకున్నది చాలదా? మీ అబ్బాయిని నేను పొట్టను పెట్టుకోలేదమ్మా. మీ అబ్బాయికి పుట్టిన బిడ్డమ్మా ఇది. నన్ను మీరేమన్నా పర్వాలేదు. ఈ పసిదాని మొహం చూడండి. దీనికి జబ్బు వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. ఆపరేషన్ కి 25,000 కావాలట. నా దగ్గర 1 రూపాయి కూడా లేదమ్మా. నా కొడుకే లేనప్పుడు దీని మొహం నేను చూసేదేమిటే? అయినా కూడా ఇది నా కొడుకే పుట్టిందన్న గ్యారంటీ ఏంటి? ముందుక నుంచి వెళ్ళిపో. మా ఇంటి పరువు మర్యాద మంట కలపొద్దు. పోవే, పో ఇక్కడి నుంచి. అక్క బాగున్నావా అక్క? రాక కూర్చో. రత్న అక్క పాపం తీసుకొచ్చింది, రావే. వస్తున్నానే. అమ్మో అక్క బాగున్నావా? బావేడి కనిపించట్లేదు. మీ బావ చనిపోయి 1 సంవత్సరం అయిందమ్మా. మరి పాప? బావ చనిపోయిన రోజు పుట్టిందమ్మా. అందులో ఏమీ లేవమ్మా. నా బిడ్డకు ఆపరేషన్ చేయించాలమ్మా. నాకు 25,000 కావాలి. అమ్మ పేరు మీద 2 ఎకరాలు కొన్నాను కదా, అది పెట్టి నాకు డబ్బు ఇప్పించండి. ఇక్కడ ఎకరాలేం లేవు. నాకు 25,000 ఇప్పించండి. నా కూతుర్ని బతికించుకుంటాను. అయినంత తొందరలోనే నాకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. మాకే తిండాగలేదు. డబ్బు అంట డబ్బు. మా మొగుళ్ళు వచ్చేలోపే ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళు వచ్చారంటే నేను చూసుకుంటూ ఇక్కడే కూర్చుంటారు. తీసుకో. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బులు వెళ్ళమని చెప్పు. భగవంతుడా, నేనే పాపం చేశానని ఈ భూమి మీద నాకు ఇలాంటి జన్మనిచ్చావు. అమ్మా, తెలుసులేవే,
నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావని. నీ దగ్గర నాకు రావాల్సిన డబ్బు చాలా ఉంది కదమ్మా. అవును, నా పరిస్థితి బాగోలేదు. అందులో నాకు 25,000 ఇచ్చారంటే నీ మొగుడు ఎలాగూ చచ్చాడు. ఇక నువ్వు ఒంటరిదానివైపోయావు. ఇప్పుడు నువ్వు బయట బతకగలవా? ఏయ్, 25,000 50,000 ఇస్తాను. అంతేకాదు, నీకు తులాభారమే వేయిస్తాను. నీ కూతురికేదో పెద్ద రోగం వచ్చిందన్నావు కదే, దాన్ని ఎక్కడైనా బయట పారేసి రా. బిడ్డ తల్లివైనా నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడతావు. ఎటువంటి వాడైనా సరే క్షణంలో పడిపోతాడు. చెప్పు, వస్తావా? నేను ఈరోజు ఇక్కడికి వచ్చిందే ఈ పసిదాని కోసం. ఇదంటూ లేకపోతే నా భర్త చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోయేదాన్ని. దయచేసి నాకు 25,000 ఇప్పించండి. ఈ ఇంట్లోనే చాకరీ చేసుకుంటూ బతుకుతాను. ఏయ్, నేను చెప్పినట్టు విని వచ్చేయ్, లేకపోతే వెళ్ళి పని చూసుకో. నువ్వు మనిషివేనట్టే, నీకు మామూలు చావు రాదే, కుక్క చావు చేస్తావు. ఏయ్, పోవే. ఏయ్ ఎల్లెల్లు ఏంటి కోపంగా చూస్తావు? చూడక్క. ఆ ధైర్యవంతుడెవడో శివ. ఓ, ఇది నీ పనన్నమాట. ఏ ఇన్స్పెక్టర్ సార్, దీని గ్యాంగ్ ని లోపలేయండి. ఎస్ సార్. ఏయ్, ఏయ్, దీని లాక్కెళ్ళి. సార్. అక్క, అమ్మాజీ. నేను జైలు నుంచి తిరిగొచ్చే లోపే నిన్ను భూమి మీద లేకుండా చేస్తా. ఏయ్, ఇలాంటాడు భూమి మీద ఉంటేనే ఇలాంటి అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి. వీడు భూమి మీదే ఉంటాడు, నువ్వెళ్ళి జైల్లో ఉండు. లాకెళ్ళండి. అక్కాయ్, అక్కాయ్, అక్కాయ్. అయ్యో. శివ సార్, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా ఈ అమ్మాయిలందరికీ రక్షణ కల్పించి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరుస్తాను. సరే సార్. దేవుడు నేను చల్లగా చూస్తాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రండయ్యా. ఈ రోజు మనల్ని అందరినీ రక్షించింది ఈయనే. థ్యాంక్ యూ. రా 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 రా. నువ్వెక్కడున్నా నేను వస్తాను. అమ్మాజీ, ధర్మసత్రంలో ఉన్నంతసేపు నన్ను మర్చిపోయావు. జైలుకు వచ్చాక జ్ఞాపకం వచ్చానా? ఇక్కడున్న ఖైదీలకేమైనా నీ ధర్మసత్రం రుచి చూపిస్తున్నావా? రుచి చూపించి ఆ కట్టలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వేంట్రా అంటే రౌడీలకే రౌడీవి. నీ పేరు చెప్తే చాలు ఉనికిపోతారు. కానీ ఇక్కడ నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఒక చిన్న ఆకు రౌడీ నీ ముందే మీసం మెలేసుకుని తలెత్తుకుని తిరుగుతున్నాడు. కాని నువ్వేమో వాడి ముందు చాతగాని వాడిలా చేతులు కట్టుకుని తిరుగుతున్నావు. వాడికి నాకు ఎటువంటి విరోధం లేదు. నా మీదకు వాణ్ణి ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వాణ్ణి కూడా అదే హాస్పిటల్కి పంపించాలనుకున్నాను. కానీ ఏం చేయను, నాకేమో ఫైనాన్స్ ప్రాబ్లం. ఫైనాన్స్ నేనిస్తాను. కానీ అది హాస్పిటల్ ఖర్చులకి కాదు, హత్య చెయ్యడానికి. వాణ్ణి నేను హత్య చేయాలా? వాణ్ణికేం చేశాడు? మొదట నా నుండి సిల్క్ని దూరం చేశాడు. తర్వాత నా సామ్రాజ్యమే నాకు లేకుండా చేశాడు. తిరిగి నా సామ్రాజ్యం నాకు కావాలి. అంతేనా?
ఇక దాని గురించి నువ్వేం ఆలోచించకమ్మాజీ. నువ్వు జైల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చో. ఇక వాడి జీవితం నా చేతిలో ఎలా తెల్లాడుతుందో చూడమ్మాజీ.